డీసీ మూవీ రివ్యూ. నన్ను సాంబార్ గడ అనుకున్నా పర్లేదు గానీ, సినిమా అయితే ఎక్సలెంట్ భయ్యా! అర్జెంట్‌గా వెళ్ళిపోండి. నీకేంట్రా అంత నచ్చిందంటే, ఒక తిన్న స్టోరీని పట్టుకొని ఎక్సలెంట్ స్క్రీన్ ప్లేతో సూపర్ పెర్ఫార్మన్స్ ఇస్తే అదరగొట్టేసాడు. లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ అన్న విషయాన్ని మర్చిపోయాను భయ్యా నేను. అంత బావుంది. హీరో కిందైతే చింప అవతలేసాడు. ఆఫ్టర్ 30 మినిట్స్ హీరోయిన్ వచ్చిద్ది వామిక. అబ్బబ్బబ్బా! వాట్ ఏ క్యారెక్టర్. ఈమె క్యారెక్టర్ 'వేదం' సినిమాలో అనుష్కలా ఉంటది కొంచెం. బట్ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసింది తను. పర్ఫార్మెన్సెస్ ప్రకారం అయితే అందరూ బా చేశారు. కానీ సినిమాలో ద మెయిన్ హీరో అయితే మాత్రం అనిరుద్ధ్ భయ్య బీజిఎం చితగ్గొట్టాడు. నార్మల్ సీన్స్‌లో కూడా బీజిఎం చాలా ఎలివేట్ చేసింది. ప్రీ ఇంటర్వెల్‌లో ఒక సీన్ వస్తుంది. అక్కడ ఒక బీజిఎం అదే మనం రెగ్యులర్‌గా విన్న బీజిఎం ఉంటుంది కదా! డీసీలో అది పడుతుంది. అదైతే ఇంకా వేరే లెవెల్ అన్నమాట. నిజంగా సినిమాకి స్టార్ అయితే బీజిఎమే. యెస్, మన ఇన్‌స్టాలో చూసిన బీజిఎమే అక్కడ పెట్టేది. అంటే చాలామంది తెలీదు ఈ సినిమాలోదని. బట్ సినిమా అయితే చాలా బాగుంది. నేను చెప్పినట్టు ముందుగా థిన్ స్టోరీ లైన్. ఒక గ్రూప్ ఆఫ్ రెబెల్స్ ఉంటారు. వాళ్ళు పోలీసుల నుంచి ఒక క్రైమ్ చేసి తప్పించుకుంటారు. ఆ క్రైమ్ మంచికే చేస్తారు. వాళ్ళు లాస్ట్‌కి దొరికారు లేదని కాన్సెప్ట్. పర్ఫార్మెన్స్ అయితే అందరూ బాగా చేశారు. లోకేష్ అయితే నిజం చెప్తున్నాను కదా, డైరెక్టర్‌లా లేడు. నిజంగా హీరోలానే ఉన్నాడు. ఒక హీరో డెబ్యూటెంట్‌లా లేదు. ఎప్పటినుంచో అంటే ఒక డైరెక్టర్ యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో మనం సెల్వరాఘవన్ని చూసాం, గౌతమ్ మీనన్ చూసాం. తమిళ్‌లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ అనమాట. సో అది సినిమా అయితే బాగుంది. పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. బీజిఎం అయితే పీక్. అక్కడక్కడ స్లో అనిపిస్తుంది కానీ అంటే మనం చాలా దగ్గర చూసిన స్టోరీనే. బట్ వీళ్ళు తీసుకెళ్ళిన విధానం చాలా కొత్తగా ఉంది. నాకైతే స్క్రీన్ ప్లే నచ్చింది. ఎక్కడ బోర్ అయితే కొట్టదు. 2 hours 20 minutes క్రిస్ప్ టైమ్. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. యూ కెన్ గో అండ్ గివ్ ఇట్ ఎ వాచ్. నాకైతే బాగా నచ్చింది. నేను రికమెండ్ చేస్తాను. యూ కెన్ గో హ్యాపీగా వెళ్ళి ఒకసారి అయితే చూడొచ్చు సినిమాని. మెయిన్ బీజిఎం భయ్య. బీజిఎం అయితే తొల్లగొట్టాడు అంతే, మామూలుగా లేదు.